అంగీకరిస్తారని చెప్పి ముందు తీసుకెళ్తారని చెప్పి మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫిక్స్డ్ రేట్ల అధ్యక్ష లంచాలకి వీల్ చైర్ కావాలంటే 100 రూపాయలు, ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలంటే 150 రూపాయలు, స్ట్రెచ్చర్ ఇవ్వాలంటే 50 రూపాయలు, అంబులెన్స్లో డెడ్ బాడీ తీసుకెళ్లాలంటే 500 రూపాయలు, నార్మల్ డెలివరీకి 500 రూపాయలు, హాస్పిటల్లో సిజేరియన్ చేస్తే మగబిడ్డని ఇవ్వాలంటే 3000 రూపాయలు, ఆడబిడ్డని ఇవ్వాలంటే 2000 రూపాయలు, బెడ్షీట్లు మార్చాలంటే 50 రూపాయలు. లోపలికి పోనీకి అధ్యక్ష, లోపలికి పోనీకే సెక్యూరిటీ, ఒకవేళ మన శాసనసభ్యులం అధ్యక్ష ఖద్దరు బత్తలు వదిలేసి ఒక పేదోడిలా కనుక హాస్పిటల్ ముందుకెళ్ళి వార్డు లోపలికి వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తే మనం కూడా 10 రూపాయలు ఇవ్వండి లోపలికి పోనినటువంటి పరిస్థితి. ఫిక్స్డ్ రేట్ల అధ్యక్ష ప్రతి ఒక్క హాస్పిటల్లో ఈ విధంగా నిన్న మనం చూసినాం అధ్యక్ష. చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టనీకే కృష్ణానాయక్ అనే ఒక పేద గిరిజనుడు 150 రూపాయలు ఇవ్వలేకపోవడం వల్ల, ఆక్సిజన్ సిలిండర్ పెట్టకపోవడం వల్ల కృష్ణానాయక్ అనే వ్యక్తి మరణించినాడు అధ్యక్ష. చర్యలు కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఎవరి మీద తీసుకున్నారు అధ్యక్ష? 2 వార్డ్ బాయ్లు ధనరాజ్ అని నయీం ఇద్దరిని ఈ విధంగా చేసినందుకు ఆ ఒక్క కృష్ణానాయక్ అనే వ్యక్తి పేషెంట్ మరణానికి కారణమైనందుకు 2 వార్డ్ బాయ్లను సస్పెండ్ చేసినారు అధ్యక్ష. అలానే అధ్యక్ష గాంధీ హాస్పిటల్ అధ్యక్ష మొత్తం దేశం మొత్తంలో కూడా మాది తెలంగాణ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ఒక రాజు అనే పెయింటర్కి 100 రూపాయలు వీల్ చైర్ కోసం అడిగితే ఇవ్వలేకపోవడంతో ఆ రాజు భార్య ఇంటికి పోయి తన పిల్లోడికి సంబంధించినటువంటి టాయ్ కార్ తీసుకొచ్చి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ కూడా చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. ప్రభుత్వం తీసుకోలేదు అధ్యక్ష. గవర్నర్ గారు పిలిచి, సూపరింటెండెంట్ని గవర్నర్ గారు పిలిపించుకొని ఇదేంది నేను వార్తలో చూసినాను ఏమైనా చర్యలు తీసుకున్నారంటే, గవర్నర్ గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత, గవర్నర్ గారు చెప్పిన తర్వాత అప్పుడు మేల్కొని వెంకటరమణ అనే అతన్ని, మహేంద్రబాయ్ అనే ఇద్దరిని మళ్ళీ సస్పెండ్ చేసినారు అధ్యక్ష. వీళ్ళు ఎవరంటే అధ్యక్ష అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఇక్కడ తప్పు సరిదిద్దుకోవడానికి తప్పని గ్రహించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేసినారు. చెస్ట్ హాస్పిటల్లో 2 వార్డ్ బాయ్లను సస్పెండ్ చేసినారు అధ్యక్ష. దీనికి కారణం కేవలం వాళ్ళేనా అధ్యక్ష? వీళ్ళ మీద పర్యవేక్షణ ఎవరు చేయాలి అధ్యక్ష? హాస్పిటల్లో ఉన్నటువంటి లంచావతారాన్ని ఎవరు అరికట్టాలి అధ్యక్ష? హాస్పిటల్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, సీనియర్ డాక్టర్లు బాధ్యత కాదా అధ్యక్ష? అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ బాధ్యత కాదా అధ్యక్ష? నేను అడుగుతున్న అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తరఫున ఆరోగ్య శాఖ మంత్రి గారిది బాధ్యత కాదా అధ్యక్ష? వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయాలి? పెద్ద మనుషులు ఎందుకు సస్పెండ్ చేయకూడదు? మనం ఎందుకు బాధ్యత తీసుకోకూడదు? నేను ఈరోజు అడుగుతున్నా అధ్యక్ష, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా దీనిపైన బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష. అప్పుడే మనం మొత్తం రాష్ట్రానికి ఒక నమ్మకం ఇవ్వగలుగుతాము, ప్రభుత్వము నమ్మకం ఇచ్చే పరిస్థితిలో ఉంటుంది అధ్యక్ష. అలానే అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్లో రోజు చూస్తుంటాం అధ్యక్ష, చనిపోయినటువంటి డెడ్ బాడీస్ని తీసుకెళ్లడానికి కూడా లంచాలు అడుగుతున్నారు అధ్యక్ష. ఇవ్వందే డెడ్ బాడీ అసలు అంబులెన్స్లోకి ఎక్కట్లేదు అధ్యక్ష. అలానే అధ్యక్ష బంగారు తెలంగాణ గురించి మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష. బంగారు తెలంగాణ ఏమో కానీ అధ్యక్ష, రాష్ట్రం అయితే వైరల్ తెలంగాణగా మాత్రం మారుతుంది అధ్యక్ష. డెంగ్యూ కానివ్వండి, స్వైన్ ఫ్లూ, మలేరియా, బ్రెయిన్ ఫీవర్ అలాంటి జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి అధ్యక్ష మన రాష్ట్రాన్ని. నేను చెప్పేది కాదు అధ్యక్ష, లోక్సభలో అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో 3160 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనాయని, వాటిలో 142 మంది చనిపోయినారని లోక్సభలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం అధ్యక్ష. లోక్సభలోనేమో ప్రభుత్వం 142 మంది స్వైన్ ఫ్లూ ద్వారా చనిపోయినారని చెప్తారు. ఇక్కడనేమో ఉన్నతాధికారులు కానివ్వండి, పెద్ద మనుషులు కానివ్వండి, అంతా బాగానే ఉంది, అంతా సవ్యంగా ఉంది, మీరేం బాధపడాల్సిన అవసరం లేదనేది ఇక్కడ చెప్తుంటారు అధ్యక్ష. ప్రజలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇక ఫండ్స్ విషయానికి వద్దాం అధ్యక్ష. గొప్పగా ఫండ్స్ ఇస్తున్నామేమో, వందల కోట్లు ఇస్తున్నాము, 1000 కోట్ల ఫండ్స్ ఇస్తున్నామని చెప్తున్న దానికి వాస్తవాలు తెలియాలి అధ్యక్ష ప్రజలకి. వాస్తవానికి అధ్యక్ష నేషనల్ హెల్త్ పాలసీ 2002 ప్రకారం అధ్యక్ష ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ, కేంద్ర ప్రభుత్వం అయినా కానీ వారి బడ్జెట్లో 7% తగ్గకుండా వైద్య ఆరోగ్య శాఖ కేటాయించాలి అధ్యక్ష. ఈ సంవత్సరం మనం ఎంత కేటాయించుకున్నాం అనేది కనుక చూస్తే అధ్యక్ష
కేవలం 4% అధ్యక్ష. మనం ఈ నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం బడ్జెట్లో మనం కేటాయించుకోవాల్సింది 10,475 కోట్ల అధ్యక్ష. కానీ మనం కేటాయించింది కేవలం 5,976 కోట్ల అధ్యక్ష. దీంట్లో కూడా అధ్యక్ష ఇది ఖర్చు కాదు అధ్యక్ష, ఓన్లీ కేటాయింపులు మాత్రమే. దీంట్లో ఇంకొక నామ్ ఏంటంటే అధ్యక్ష, కేటాయించినటువంటి డబ్బులో 50% ఖచ్చితంగా ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ కోసం కేటాయించాలి అధ్యక్ష. కానీ మనం దీన్ని ఎక్కడ కూడా పాటించట్లేదు అధ్యక్ష. ఇది కేటాయించింది అధ్యక్ష, అసలు ఖర్చు ఎంత పెడుతున్నాం అనేది ఒకసారి చూద్దాం అధ్యక్ష. గత సంవత్సరం నేను చెప్పిన అధ్యక్ష, గత సంవత్సరం ఇక్కడ నుంచి అక్కడ పోయిన వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష దాన్ని. గత 2016-17లో టిఎస్ఎంఎస్ఐ డిసి అధ్యక్ష మొత్తం మనం అలొకేట్ చేసింది 1,493 కోట్ల అధ్యక్ష. కానీ దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 10.66%, అంటే కేవలం 160 కోట్లు మాత్రమే. నేను ఒకవేళ ఏదైనా తప్పు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను అధ్యక్ష. ఈ టిఎస్ఎంఎస్ఐడిసికి 1,493 కేటాయిస్తే 160 కోట్ల అధ్యక్ష. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పిహెచ్సిలు కానివ్వండి, సబ్ సెంటర్లు కానివ్వండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లు, మెటర్నిటీ హాస్పిటల్లు, అలానే టీచింగ్ హాస్పిటల్ అన్నిట్లో ఉన్నటువంటి మెడికల్ సప్లైస్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేసేది ఈ నిధులతోనే అధ్యక్ష. కేవలం 10.66%. దీంట్లో అధ్యక్ష 770 ఎసెన్షియల్ మెడిసిన్స్ కోసం మనం కేటాయించింది 223 కోట్లు అయితే అధ్యక్ష, ఖర్చు పెట్టింది 55 కోట్లే అధ్యక్ష. నాకు మా మాడుగుల మండలం నుంచి పిహెచ్సి నుంచి ఒక ఫోన్ వచ్చింది అధ్యక్ష. ఒక రైతు ఫోన్ చేసి, సార్ హాస్పిటల్ ఇట్నేనా ఉండేది అంటే ఏందని అడిగితే, నాకు జ్వరం వస్తే నా మనవడిని జ్వరం వచ్చి హాస్పిటల్ తీసుకుపోతే చూడనికే థర్మామీటర్ లేదనే మాట చెప్తే నిజంగా నాకు బాధ అయింది అధ్యక్ష. ఎందుకంటే సమాధానం ఇక్కడ ఉంది అధ్యక్ష. మనము ఈ మందుల కోసం కానీ, ఎసెన్షియల్ మెడిసిన్స్ కోసం 223 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది కేవలం 55 కోట్లు అధ్యక్ష. అలానే కన్స్యూమబుల్స్ కోసం అధ్యక్ష సిరంజులు కానీ, బ్యాండేజ్ కానీ 70 కోట్లు కేటాయించుకున్నాము, ఖర్చు చేసింది 5 కోట్ల అధ్యక్ష. హాస్పిటల్ బిల్డింగ్స్ కోసము 500 కోట్లు కేటాయించుకుంటే ఖర్చు చేసింది 100 కోట్లు. అలానే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్లు కానీ, ఎక్స్రే కోసం మనం చెప్తున్నాం అధ్యక్ష, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాము, దానికోసం 700 కోట్లు కేటాయించుకుంటే ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు 2016-17లో ఖర్చు చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష ప్రపంచ నామ్స్ ప్రకారం కాదు కానివ్వండి అధ్యక్ష, ప్రైమరీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ ఎట్లుందంటే అధ్యక్ష, ఐపీహెచ్ఎస్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అంటే మన దేశంలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ప్రకారమే అధ్యక్ష మన రాష్ట్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో 7,001 ఉండాలి అధ్యక్ష. కానీ ఉన్నాయి 4,797, అంటే ఇంకా 2,204 ప్రైమరీ హెల్త్ సెంటర్లు మనం నిర్మించుకోవాలి అధ్యక్ష. సబ్ సెంటర్లో అధ్యక్ష, ఇది నేను చెప్పింది సబ్ సెంటర్లో అధ్యక్ష, ప్రైమరీ హెల్త్ సెంటర్లో 1,167 ఉండాలి, 876 ఉన్నాయి, ఇంకా 291 నిర్మించుకోవాలి అధ్యక్ష. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 291కి 107 ఉన్నాయి, ఇంకా 184 కావాలి అధ్యక్ష. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్ అన్ని ఇదే పరిస్థితి అధ్యక్ష. ఈ 3 సంవత్సరాలలో మనం ఎన్ని కట్టుకున్నామంటే నాకు తెలిసే అధ్యక్ష, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒక్క కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్ని కూడా మనం నిర్మించుకోలేకపోయినాం అధ్యక్ష. కొత్తది నిర్మించుకోలేకపోగా అధ్యక్ష, ఇంకా ఘోరం ఏంటంటే అధ్యక్ష, గతంలో మేము నిధులు కేటాయించి కట్టినటువంటి పిహెచ్సిలు కూడా ఇంతవరకు ఓపెనింగ్ చేయలేదు అధ్యక్ష. ఉదాహరణకి మా నియోజకవర్గంలో చారగొండ కానివ్వండి, మైసిగండి కానివ్వండి, అలానే తోటపల్లి కానివ్వండి, మా సంపతన్నకు సంబంధించినటువంటి రాజోలి కానివ్వండి, రామాపురం కానివ్వండి, 3 సంవత్సరాలైన అధ్యక్ష ప్రైమరీ హెల్త్ సెంటర్ని కట్టి తలుపులు కిటికీలు ఊడబిక్కొని పోతున్నారు అధ్యక్ష. అవి మాత్రం ప్రారంభిస్తలేరు అధ్యక్ష. ఎందుకంటే ప్రారంభిస్తే అక్కడ డాక్టర్లను అపాయింట్ చేయాలి, పారామెడికల్ స్టాఫ్లను అపాయింట్ చేయాలి, ప్రభుత్వం మీద భారం పడుతుంది. కాబట్టి ఉన్నటువంటి హెల్త్ సెంటర్లను కూడా ప్రారంభించలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉందంటే నిజంగా మనం చెప్తున్నది ఏంది, మనం చేస్తున్నది అనేది ప్రజలు ప్రశ్నిస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక మిత్రులు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి 1,196 కోట్లు వస్తాయనే మాట చెప్పారు అధ్యక్ష. దీంట్లో అసలు నిజమేందో చెప్తాను అధ్యక్ష. నేషనల్ హెల్త్ మిషన్ లో గత సంవత్సరం కేంద్రం మనకు 750 కోట్లు శాంక్షన్ చేసింది అధ్యక్ష. కానీ రిలీజ్ చేసింది ఎంత అంటే అధ్యక్ష 250 కోట్లు మాత్రమే. ఎందుకు కేంద్రం మిగతా నిధులు రిలీజ్ చేయలేదంటే దీంట్లో 60% కేంద్రం ఇవ్వాలి,
మనం 40% ఇవ్వాలి అధ్యక్ష. మనం ఇవ్వాల్సినటువంటి 40% మ్యాచింగ్ గ్రాంట్ మనం ఇవ్వకపోవడం వల్ల కేంద్రం ఇస్తానన్నటువంటి 750 కోట్లలో కేవలం 250 కోట్లే కేంద్రం ఇచ్చింది అధ్యక్ష. మనం ఇవ్వాల్సిన 40 కోట్లు కనుక మనకిస్తే మన కేంద్రం ఇంకొక 500 కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. అంటే మన పైసలు మనం కేటాయించినవి మనం ఖర్చు పెట్టము. కేంద్రం ఇస్తా అంటే కేంద్రం నిధులు ఇస్తా అని శాంక్షన్ చేస్తే కూడా మనము వాటికి కావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్రం ఇచ్చే నిధులను కూడా మనం వినియోగించుకోలేకపోతున్నామంటే ఈరోజు ప్రభుత్వానికి ప్రజా వైద్యం పైన కానీ వైద్య రంగం పైన కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో అధ్యక్ష. ఇక ప్రైవేట్ హాస్పిటల్ విషయం చూస్తే అధ్యక్ష, ప్రభుత్వ నియంత్రణ లేక అధ్యక్ష, పర్యవేక్షణ లోపం లేకపోవడం వల్ల అధ్యక్ష పేద ప్రజల రక్తాన్ని పీల్చుక తింటున్న అధ్యక్ష ప్రైవేట్ హాస్పిటల్లో అనేక ఉదాహరణలు అధ్యక్ష. నిఖిల్ రెడ్డి అనే ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి హైట్ పెంచడానికి ఆపరేషన్ చేసిన పరిస్థితి మనందరం కూడా చూసినాం అధ్యక్ష. అలానే నిన్నగాక మొన్న అధ్యక్ష ఠాగూర్ సినిమా చూసినాం అధ్యక్ష. మనందరము ఠాగూర్ సినిమా తలపించే విధంగా అక్కడ ఒక రోగి అధ్యక్ష యశోద హాస్పిటల్లో చనిపోయిన రోగికి బిల్లేసి చనిపోయిన తర్వాత కూడా మేము వైద్యం చేసినామని చెప్పినటువంటి ఉదంతాన్ని చూసినాం అధ్యక్ష. ఇట్లా అనేకమైనటువంటి ఉదంతాలు అధ్యక్ష. అయితే ప్రభుత్వం అయితే పర్యవేక్షణ చేయాలి కదా అధ్యక్ష. ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతున్నాయో అక్కడ సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి కదా అధ్యక్ష. ఇలాంటివి అధ్యక్ష వైద్యం పేద ప్రజలకు సంబంధించిన అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి అధ్యక్ష పరిస్థితి గవర్నర్ గారే కమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. 30th యానివర్సరీ ఆఫ్ క్యాన్సర్ కేర్ ఇండియా ఆ రోజు మాట్లాడుతూ అధ్యక్ష గవర్నర్ గారు మాట్లాడిన మాటలు అధ్యక్ష. గవర్నర్ గారు చెప్పిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటళ్లలో నైతికత లోపిస్తుందని చెప్తూ మన రాష్ట్రం రోగిగా మారుతుందా అనే ప్రశ్న ఆ రోజు గవర్నర్ గారు వేయడం జరిగింది అధ్యక్ష. రోగులని మానవత్వంతో చూడాలని గవర్నర్ గారు చెప్తూ గవర్నర్ గారు అన్నారు అధ్యక్ష, మనిషికి రోగం కన్నా ఆ హాస్పిటల్లో ఇచ్చే బిల్లును చూస్తే మనిషి చచ్చిపోయే పరిస్థితి ఉంది మన రాష్ట్రంలోని స్వయంగా గవర్నర్ గారే అన్నదాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నా అధ్యక్ష. రాజయ్య గారు, సున్నం రాజయ్య గారు, సరే మీరన్న 2 minutes గ్రాంటెడ్. 5 minutes అధ్యక్ష. అధ్యక్ష ప్రభుత్వాన్ని నేను ఒకటి కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ మధ్యన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ వాళ్ళు స్టంట్లకు సంబంధించినటువంటి ప్రైస్ క్యాప్ పెట్టినారు అధ్యక్ష. 800% ఆ ప్రైవేట్ హాస్పిటల్ లాభం వస్తుంది ఈ స్టంట్లో. అయితే నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ ప్రైస్ క్యాప్ పెట్టినప్పటికీ కూడా యాంజియోప్లాస్టిక్ సంబంధించినటువంటి ప్రొసీజర్లో కాస్ట్ ఎక్కువ చేసి ఈ ఏదైతే ప్రైస్ క్యాప్ పెట్టినటువంటి లాభాన్ని పేషెంట్లకు ఇవ్వకుండా ప్రైవేట్ హాస్పిటల్ ప్రయత్నం చేస్తున్నారు, దానిపైన చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరుతూ, అలానే అధ్యక్ష డయాగ్నోస్టిక్ సెంటర్స్ అధ్యక్ష రాష్ట్రంలో పుట్టగొడుగుల్లాగా వెలిసినటువంటి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు సేమ్ టెస్ట్ కి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఒక రేట్ ఉంటుంది అధ్యక్ష, ఇంకో డయాగ్నోస్టిక్ సెంటర్ పోతే దానికి 10 రెట్లు ఉండేది చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని మంత్రి గారిని నేను సగౌరవంగా కోరేది. ప్రతి ఒక్క డయాగ్నోస్టిక్ సెంటర్లో అధ్యక్ష ఏ ఇన్వెస్టిగేషన్ కి ఎంత తీసుకోవాలి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డయాగ్నోస్టిక్ సెంటర్ ముందు ఒక బోర్డు పెట్టించేటట్టుగా చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అలానే అధ్యక్ష పోస్టుల అధ్యక్ష హాస్పిటళ్లలో మన రాష్ట్రంలో మొత్తం 13,933 పోస్టులు ఉంటే 4,167 వేకెన్సీలు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి హాస్పిటల్ కూడా అధ్యక్ష ఈ వేకెన్సీలు అన్ని కూడా తక్షణమే భర్తీ చేయాలని. ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, దీంట్లో 40% డిప్యూటేషన్ మీద పోతున్నారు అధ్యక్ష. ఉండేదేమో యాక్చువల్ పోస్టింగ్ ఊర్లలో ఎక్కడో ఉంటుంది అధ్యక్ష, కానీ అందరు కూడా డిప్యూటేషన్లు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు అధ్యక్ష. 40%. నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది తక్షణమే వైద్య శాఖలో ఉన్నటువంటి 40% డిప్యూటేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెంటనే తొలగించాలని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అలానే అధ్యక్ష ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, 104 కానివ్వండి, వీటన్నిటిని కూడా బలోపేతం చేయాలని మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ అధ్యక్ష లాస్ట్ 1 minute మనము ఇంకొక అధ్యక్ష కొంచెం
మన రాష్ట్రంలో అధ్యక్ష ఈ కాన్పుల పరిస్థితి ఒకసారి మన అందరం కూడా చూడాలి అధ్యక్ష. కాన్పులకు పోతే కడుపు కోతే అన్నట్టుగా మొత్తం భారతదేశంలో సిజేరియన్ సెక్షన్లో అన్ని రాష్ట్రాల కన్నా ఏ రాష్ట్రం ముందుందంటే మన తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ సెక్షన్లో ముందుంది అధ్యక్ష. మొత్తం భారతదేశంలో అధ్యక్ష 58%తో అధ్యక్ష జరిగే కాన్పులలో 58% సిజేరియన్ సెక్షన్స్ ద్వారా కాన్పులు జరుగుతున్నాయంటే నిజంగా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే 74.9% అధ్యక్ష, గవర్నమెంట్ హాస్పిటల్లో 40.6 అధ్యక్ష. మనం ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి అధ్యక్ష, మనము నార్మల్ డెలివరీస్ ని ఎంకరేజ్ చేసేటట్టుగా ఈ రాష్ట్రం దేశంలోనే ఏదైతే మొదటి స్థానంలో మనం సిజేరియన్ సెక్షన్ లో ఉన్నామో వచ్చే సంవత్సరానికల్లా 1 year కల్లా మా మంత్రి గారిని మహబూబ్ నగర్లో ఎవరు అడిగినా కానీ